హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇంటర్ హాల్ టికెట్ సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అలానే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. నిన్నటి నుంచి మనకి సైట్ అనేది అయితే ఓపెన్ అవ్వట్లేదు అనమాట. టీఎస్బిఐ సైట్ అయితే మనకైతే ఓపెన్ అవ్వట్లేదు. చాలా వరకు స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట, సెంటర్స్ ఎక్కడ పడ్డాయి తెలుసుకోవాలని చెప్పేసి. అయితే మీ అందరి కోసం ఇక్కడ మనకైతే ఇక్కడ హాల్ టికెట్ సంబంధించి మీ అందరికైతే క్లియర్గా మీకు ఒక అఫీషియల్ లింక్ అయితే ఉందన్నమాట. నేను ఈ లింక్ అయితే ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. మీరు ఇక్కడ నుంచే వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డైరెక్ట్ మీ హాల్ ఎక్కడ సెంటర్ పడదని చెప్పేసి మీరు హాల్ టికెటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ముందుగా మీరు చూసుకోవచ్చు, మనకి అఫీషియల్ వెబ్సైట్ గురించి మీకు చెప్తున్నాను. టీఎస్బిఐ అని చెప్పేసి మనకైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదన్నా, ఇంకా వేరే వెబ్సైట్ చెప్పండి అని చెప్తున్నారు కదా. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుందన్నమాట, మన గ్రూపు. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఆ గ్రూప్లో మీ అందరికైతే మనకు అఫీషియల్ లింక్ అయితే నేను అక్కడ పెడతాను అనమాట. ఆ గ్రూప్లో మీరు అక్కడి నుంచే వెళ్ళి డైరెక్ట్గా అయితే మీ యొక్క ఏవైతే హాల్ టికెట్స్ ఉన్నాయో ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కావచ్చు, సెకండ్ ఇయర్ వాళ్ళు కావచ్చు అనమాట, ఇద్దరైతే మీరు చెక్ చేసుకోవచ్చా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ముందుగా మీరు అక్కడ ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ గురించి చెప్తాను. ముందుగా వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అయితేనేమో మీకు ఆల్రెడీ ప్రాక్టికల్స్ ఎగ్జామ్ అయిపోయాయి కాబట్టి మీకు హాల్ టికెట్ నెంబర్ తెలుసు కాబట్టి మీరు ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. డేట్, మంత్, ఇయర్ మీకు సేమ్ ఏదైతే ఎస్ఎస్సిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి, మిస్టేక్స్ చేయకండి. అలానే ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది కూడా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ ఎవరికైనా హాల్ టికెట్స్ నెంబర్ తెలియకపోతే మీరు ఇక్కడ సెకండ్ ఇయర్ ఉన్న మీ ఎస్ఎస్సి ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినా సరే మీకు హాల్ టికెట్స్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అందులో మీ నేము, మీ డీటెయిల్స్, మీకు సబ్జెక్ట్స్ కూడా ఎగ్జామ్ కొంతమంది సబ్జెక్ట్స్ కూడా తప్పు వస్తాయన్నమాట. ఒకసారి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే మీ కాలేజీలో ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు దాని గురించి మీకు ఒక అప్డేట్ ఇస్తారనమాట. టీఎస్బీఐని కాంటాక్ట్ అయ్యి తర్వాత మీకైతే ఇష్యూ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకో హాల్ టికెట్స్ కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా మొత్తం మీ ఫోటో అలానే మొత్తం చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు మిస్టేక్స్ ఉండి మీరు సరిగా చూసుకోకపోతే తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి అయితే ఓపెన్ అయినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అని కామెంట్ చేస్తే నేనైతే మీకు లింక్ పెట్టడం జరుగుతుంది. అలానే ఈ వీడియోను కూడా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇక్కడ ఏదైతే హాల్ టికెట్స్ ఉన్నాయో వాటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ సైట్స్లలో మనకి నిన్ననే అవైలబుల్ ఉండాలి, కాస్త సర్వర్ బిజీ వల్ల మనకి అది కాస్త లేట్ అయింది. ఇప్పుడు సర్వర్స్ అనేవి వస్తున్నాయి. లింక్స్ కావాలంటే నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్ సంబంధించి ఆ తర్వాత ఎంసెట్ రిలేటెడ్ కూడా మన ఛానల్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అందరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు ఫర్దర్గా ఎంసెట్ గురించి కూడా నేను గైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.